నేనెంత వద్దు అని చెప్తున్నా వినకుండా అర్ధరాత్రి తిరిగితే ఆ మజానే వేరనుకుంటూ బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ చోట బండాపి నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని వెళ్లారు. ఎక్కడికి? సినిమా హాలుకా? కాదత్తయ్య గారు, శ్మశానంలోకి. శ్మశానంలోకా? ఎందుకు? నా టవల్తో చెమట దూర్చుకుందామని. అక్కడ నువ్వెందుకున్నా వాళ్ళుడు? మేం దయ్యాలం కదా అందుకు. మరి లేకపోతే ఏంది అత్తయ్య గారు? చేతు శ్మశానం కిందకెళ్ళాడో మాకెలా తెలుస్తుంది? అవునత్తయ్య గారు. ఆ తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే ముందుకు వెళ్ళాను. దారి మధ్యలో ఈయన కింద పడిపోయి ఉంటే షాక్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇలా దయ్యం భూతమని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అయ్యో, అదిగో దయ్యం. అయ్యో, అసలు ఏం జరుగుతుందమ్మా? అమ్మా, నేను అడిగి తెలుసుకుంటానమ్మా. నాకు తెలుసు. రాత్రి ఏం జరిగిందిరా? దెయ్యం కాదురా, నేను బద్రిని. కావాలంటే నా కాలు చూడు, ముందుకే ఉన్నాయి. ముందుకే ఉన్నాయి అంటే నువ్వు ముందు కాళ్ళ దెయ్యం. చంపేస్తా. రంగా, ఆయన వల్ల ఎలాగూ కాదు గాని నువ్వైనా ఒకసారి ప్రయత్నించి చూడు. నేనా? అవునరా, అడిగే విషయం ఏంటో తెలుసుకో. చంపేస్తా. అరే నాన్న చైతు. అరే అరే భూతం అదిగో అక్కడ కిటికీ దగ్గర ఉంది, మీ శిరీష వద్దా? అదిరా భూతం. నేను మీ అన్నయ్య రంగాను రా. అరే చైతు, చైతు, రాత్రి ఏం జరిగింది? రాత్రి ఏం జరిగిందమ్మా? ఏంటి నేనేది మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఇలాగే నిజం రాబడదాం. నేను రాత్రి ఊరు బయటికి వెళ్ళాను. నేను రాత్రి ఊరి బయటికి వెళ్ళాను. చూసావా? అక్కడ మధుని నేను వదిలి దూరంగా వెళ్ళాను. మధుతో నువ్వెందుకుంటావు? నేను కదా ఉండాలి. ఏ మధు కదా? మధు నీతోనే వస్తుందిరా బాబు, నాతో ఎందుకు వస్తుంది? మరి మధును వదిలి నువ్వెందుకు వెళ్ళావురా? అరే తూచు తూచు తూచు. అరే నేనేమనలేదు, నువ్వేం చెప్పలేదు. ఏంట్రా తూచు? ఎర్రా, ఎక్కడ్రా? ఎక్కడున్నారా? ఎక్కడ్రా? వదలను. ఎక్కడున్నారు? దేవుడా, నా బిడ్డకి ఏమైందో? నా బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. మీరు భయపడకండి అత్తయ్య గారు, వీడికి పట్టిన దయ్యాన్ని నేను వదిలిస్తాగా. అన్నయ్య గారు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇప్పుడంత రిస్క్ అవసరమా? నో, ఈ టవలల్లుణ్ణి తక్కువ అంచనా వేయకు సిస్టర్.
ఇప్పుడు చూడండి ఎలా హ్యాండిల్ చేస్తానో. అలాగే. బామర్ది బామర్ది రాత్రి నన్ను పట్టుకుంది ఈ దయ్యమే. వదలా. ఆయన దయ్యం ఏంటండి? సరిగా చూడండి, మీ బావగారు కదూ. బావా. బామర్ది. అవునవును. థ్యాంక్స్ అని అంటా అనుకున్నావా? బామర్ది నేను ఏయ్! వదలనురా. బామర్ది బామర్ది నో వదలనురా. బామర్ది నేను వదలరా. వదలను. వదలను. నో బామర్ది నో 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 నేను బామర్ది నేను దా. నువ్వురా. నిన్ను 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 చంపి నీ టవల్ కే రాస్తారా? అట్లా గుట్లో పెంచి చూడకపోతే నీ కొడుకుని వచ్చి లేపొచ్చు కదా. అయ్యో, లేకపోతే నీ కూతురు తాళి తెగిపోద్ది. 5 తులాలు పెట్టి చేయించాను కదా, అదలా దిగుతుంది. అయ్యో, పాపం, పొట్ట పగిలేలా ఉంది అత్తయ్య గారు. లేపండి లేపండి. వదలు. ఒరే చేతు, చేతు, నా మాట వినరా చేతు. చేతు వద్దురా, వద్దురా. నాన్న చేతు, అది భూతం కాదురా, మధుమతిరా. అయ్యో, వదిలేరా ప్లీజ్ నాన్న, వదలరా. వదలండి. వదలను. ఈ దయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఎలాగమ్మా? హోంకరణి హ్రీం హ్రీంకరణి అవాహయామి అవాహయామి ప్రసన్నం ప్రసన్నం సుప్రసన్నం గంధం పరికల్పయామి కుంకుమం పరికల్పయామి. స్వామి, ఆ నవ్వాపి మా ఆయనకి దయ్యం వదిలించండి స్వామి. తీసుకురండి రా. పద. వదలా. ఏయ్! పద పద. వదలరా. వదలరా. వదలు. ఏయ్! వదలు. ఏయ్! ఏయ్!
ఏంట్రా అలా చూస్తున్నారు? ఏంట్రా ఆ లుక్ ఏంట్రా? నేను వస్తా కానీ నువ్వు వెళ్ళరా, వెళ్ళు. అయ్యో మధు, వీడు ఇలా ఎలా మారిపోయాడే? ఏంటి నన్ను ముగ్గులోకి తిప్పేద్దామనే? కూర్చో. కూర్చుంటానులే, ఎందుకు అరుస్తావు? కూర్చో. అరవకు, కూర్చుంటానుగా. అయ్యయ్యో, అయ్యయ్యో. ఎవర్రా నువ్వు? నన్ను ముగ్గులో కూర్చోపెట్టావు. మంత్ర సినిమా చూసాక మంత్రాలు నేర్చుకుని, చంద్రముఖి సినిమాతో చేతబడికి విరుగుడు నేర్చుకుని, దయ్యాల్ని భూతాల్ని ఈ భూమి మీద ఎక్కడా లేకుండా చేయడానికి వచ్చిన భూత వైద్యుడండి బిల్ క్లింటన్. బిల్ క్లింటనా? అవును, ఒరిజినల్ పేరు బుచ్చయ్య. భూతాల దేవుడు పెట్టిన పేరు బిల్ క్లింటన్. చూస్తారండి స్వామి, కానివ్వండి. అయ్యో, పుష్పం పరికల్పయామి, కుంకుమం పరికల్పయామి, సుగంధం పరికల్పయామి. A for apple foot, B for ball foot. C for cat, D for dog, E for egg. మంత్రాలు ఆపి ముందు పని కానియండి స్వామి. ఓం హ్రీం హ్రీం, ఓం శ్రీం హ్రైం, ఓం హ్రీం హ్రైం. నువ్వెవరే? నేను చెప్పనుగా. చెప్పు. అబ్బా, ఏం వాయిస్ రా నీది? E for email foot, F for Facebook foot. ఈ చైతూను పట్టిన దెయ్యమా, వదలవే, వదలు. వదలనుగా, నేను చైతూని వదలనుగా. వదలవే. వదలను అన్నాగా. ఆయన వదిలిస్తారుగా. స్వామి, ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాం, ముందు మీరు కానివ్వండి. ఓం ఠాకిని విమోచనం, ఓం శాకిని విమోచనం. వదలవే.
అష్ట దిగ్బంధక యోచన శాకిని విమోచనం వదలవే. అయ్యో అష్ట దిగ్బంధక యోచన దుశ్చంత్య శాకిని విమోచనం వదలవే. అయ్యో ఎందుకురా చైతన్యని కొట్టావు? వదలవే. అష్ట దిగ్బంధక యోచన శాకిని ఢాకిని విమోచనం వదలవే. అయ్యా ఏంట్రా ఎందుకు చైతన్యని కొడుతున్నావు? వద్దన్నానా? కొట్టద్దన్నానా? నీ కళ్ళు, నీ పొట్ట, నీ కర్ర అన్ని భలే ఉన్నాయి తెలుసా? స్వామి ఆ మాటలేం నమ్మకండి, ఏం కాదు, 4 పీకండి. ఇది నా వల్ల కాదమ్మా. మీ భర్త కదా, మీ భర్త విముక్తి కోసం, ఆ దెయ్య విముక్తి కోసం మీరే వచ్చి కొట్టండి అమ్మా. ఇదిగోండి అమ్మా, రండమ్మా, మీరే కొట్టండి అమ్మా. తీసుకోండి అత్తయ్య గారు, మీరు కానివ్వండి. రండమ్మా, కొట్టండి అమ్మా, కొట్టండి అమ్మా, కొట్టండి. రండమ్మా. రండి అత్తయ్య గారు. ఓం డాకిని విమోచనం. అయ్యో అయ్యో అరే అరే అబ్బా అనసూయ వద్దు. అరే ఎందుకమ్మా చైతన్యని కొడుతున్నావు? అనసూయ ఎందుకు కొడుతున్నావు? కొట్టకు. అబ్బా అనసూయ కొట్టకే, నీ కొడుకుని కొట్టకు. అత్తయ్య గారు కొట్టండి, అత్తయ్య గారు కొట్టండి. అయ్యో చెప్తే వినరేంటి? అబ్బా కొట్టద్దు కొట్టద్దు. కొట్టకు, నీ కొడుకనసూయ ఎందుకు కొడతావు? మధు ఎందుకమ్మా మీ ఆయన్ని కొడతావు? రే నువ్వేనా చెప్పురా? కొట్టద్దు. అయ్యో కొట్టద్దు. ఎక్కడ ఆ మంత్రగాడు ఎక్కడ? చేతు నానా, చేతు అమ్మా నాన్నా, లేనన్నా. అమ్మో జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. అమ్మా నాన్నా బా ఏమైందమ్మా? బాగా నొప్పిగా ఉందమ్మా. అవునా? ఏమి లేదు నాన్న. ఛీ, నా కాళ్ళకి పట్టిలేంటమ్మా? అసలు ఏం జరిగింది? ఏమి లేదులే నాన్న. స్వామి మా ఆయనకి దయ్యం వదిలింది, మీరు వెళ్ళొచ్చు. అలాగే తల్లి, వస్తాను. అలాగే. ఒరే ఆ కర్ర తీసుకురారా. బాగా నొప్పులుగా ఉన్నాయమ్మా. అయ్యో మధు, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు, జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య గారు. అయ్యో పదండి. చేతు జాగ్రత్త. మధు అసలు ఏమైంది మధు? నాకు మధు నిన్నే మధు. అమ్మ ఎందుకు ఏడుస్తూ వెళ్తోంది? అబ్బా చెప్పు మధు. పుత్రం
ప్రభా దివ్యకాయం ఏంటండి తాట ఊడేలా కోటింగ్ ఇచ్చినా దయ్యం వదలలేదా? చెప్పులు చీపుర్లు కాపలా పెట్టుకున్నారు. అంటే సెక్యూరిటీ మధు, లోపల దెయ్యం పోయింది, భయం ఇంకా పోలా. ఆహా, నిజమా? మ్మ్.